ఉంటాడు. మీ అభిప్రాయం మీద చెప్పండి. అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కామెంట్ కూడా చేయలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా, ప్రజలు ఇబ్బంది పడుతున్నా. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఈ ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉన్నారు అని కూడా ఒక పోస్ట్ చూశాను సార్ ఇది. అంటే అలా ఆయన ఐదేళ్ల పాటు ఆయన పని రాజకీయ విశ్లేషణ కాదు. Yes, sir. అందువల్ల ఆయన సందర్భోచితంగా అప్పుడు ఏమన్నాడో మనకు తెలియదు. సో నేనేమి ఆయన 5 ఏళ్ల ప్రతి ప్రవచనాన్ని చూసి విని అందులో అన్నాడా లేదో నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడున్న సందర్భం ఆయన పని. ఇప్పుడు నాగేశ్వర పనమో రాజకీయాలు విశ్లేషించారు, రోజు ప్రధాని మాట్లాడతాడు. దానిపైన నువ్వు ఎందుకు మాట్లాడలేని నేను చెప్పవలసి ఆయన ఎట్లే పలుకుతాడు. ఆయన రాజకీయాలు మాట్లాడటానికి ఆయన వృత్తి ప్రవృత్తి రాజకీయాలు మాట్లాడడం కాదు కదా. ఆయన వృత్తి ప్రవృత్తి ప్రవచనము. ఆ ప్రవచనములో ఆయన ఎన్టీ రామారావుగా సినీ నటుడుగా తనకున్న అభిమానాన్ని ఆయన వ్యక్తీకరించాడు. సో ఆయన కొన్ని సందర్భాలు అంటే చాలా విమర్శలు కూడా వచ్చాయి. కొన్ని రకాల వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. రావచ్చు. అది అంటే ప్రవచనకర్త అంటే ఇలాగే ఉండాలి అని మనకు ఒక క్యారికేచర్ మనసులో ఉంటుంది. ప్రవచనకర్త అంటే ఈ ప్రపంచానికి దూరంగా, సో ఆయన మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచంలో మబ్బుల్లోనే తిరగాలి అని ఉంటుంది. కానీ ప్రవచనం ప్రజా జీవనంలో పాపులర్ కావటానికి ఆయన ఎంచుకున్న మార్గం అది. నేను అనేది ఏంటంటే గరికపాటి గారు వ్యక్తం చేసిన ప్రతి అభిప్రాయాన్ని మనం అంగీకరించాల్సిన అవసరమే లేదు. ఆ మాటకొస్తే ఎవరి అభిప్రాయాన్నైనా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు, నాగేశ్వర అభిప్రాయాన్ని అయినా. కానీ ఆయనకు అభిప్రాయం చెప్పే హక్కు ఉంది అనేది మర్చిపోకూడదు కదా. అది ఫండమెంటల్ రైట్ అనేది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రవచనకర్తలకు ఉండదా? ప్రాథమిక హక్కు కదా. సో రాజకీయాల మీద ఆయన భావాలు వ్యక్తం చేయడం ఆయనకున్న హక్కు అది. సో ఆ మాటకొస్తే ఆయన ప్రవచనంలో చెప్పిన అంశాలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కదా. ప్రవచనకర్తల మధ్య కూడా ఎలా విశ్లేషించాలి అన్నప్పుడు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. సో మనకు ప్రవచనాల్లో కూడా కొన్ని అంశాలపైన భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కర్ణుడిని జన్మ వృత్తాంతము చెప్పినప్పుడు ద్రౌపది నిన్ను 6వ భర్తగా అంగీకరించును అని శ్రీకృష్ణ పరమాత్మ కర్ణునికి చెప్పినట్లుగా మన తెలుగు పౌరాణిక సినిమాల్లో కూడా ఉంటుంది. కానీ నేనే ఒకసారి గరికపాటి ప్రసంగంలో చూశాను, అలాంటిది ఎక్కడా లేదు అని. అది ఈవెన్ తెలుగు కవులు కూడా, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవులు కూడా ఆ భాషా ప్రయోగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వేదవ్యాసుడు రాసిన మూల భారతంలో గుజరాతీ ట్రాన్స్లేషన్లో కరెక్ట్గా ఉంది. ద్రౌపదిని 6వ భర్తగా స్వీకరిస్తుందని లేదు. కర్ణుని మహారాజు అవుతావు, నిన్ను చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తావు, పుణ్య స్త్రీలు నిన్ను ఆహ్వానిస్తారు ద్రౌపదితో సహా అన్నాడు అని చెప్పి. ఇలా అనేక రకాలమైన అంశాలపైన ప్రవచన పౌరాణికపరమైన అంశాలలో కూడా భిన్నమైన భాష్యాలు ఉన్నాయి. అలాంటప్పుడు రాజకీయాలపైన భిన్నమైన భాష్యాలు ఉండవా? సో దెర్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్. సో మనకు అప్పుడు మహాభారతమే ఉంది, రామాయణాలు ఉన్నాయి. అనేక మూల రామాయణము మూల భారతంతో పాటు అనేక మంది అనేక రకాల వ్యాఖ్యానాలు భాష్యాలు తమ పాండిత్యాన్ని చూపిన వాళ్ళు ఉన్నారు కదా. సో అందువల్ల దానికి ఇక సామాజిక సమకాలీన అంశాలపైన భిన్నమైన అభిప్రాయాలు ఉండవా? సో ప్రత్యేకత ఏంటి అంటే ఆయన ఓన్లీ ప్రవచనమే చెప్పడు. చాలా సందర్భాల్లో ఆయన అనేక అంశాలపైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. సో ఆ అభిప్రాయాలు చాలా విషయంలో మనకు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఆయన అభిప్రాయాలు ఇది, ఆయనకు హక్కు ఉంది అని గౌరవించాలి. ఆ అభిప్రాయాలతో వ్యతిరేకించిన ఆయన సాహిత్యం, ఇప్పుడు నాకు గరికపాటి గారిలో బాగా నచ్చేది ఆ సాహిత్యము, ఆ పద్యము, తెలుగు భాష. సో అత్యధికంగా నాకు ఆనందం ఇచ్చేది అది. సో ఆ భాషను గౌరవించు, యూ టేక్ వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ కదా. సో అందువల్ల మనకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరికి ఉన్నా మనం అందులో ఏది సానుకూలమైన అంశము అని తీసుకోవాలి. ఇప్పుడు గరికపాటి గారికి ఉన్న తెలుగు భాషా పాండిత్యాన్ని అయితే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా. తెలుగు పద్యము అంత అందంగా, అంత వినసొంపుగా, అంత అద్భుతంగా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు చెప్పండి. సో మిగతా అంశాల్లో వీ విల్ డిఫర్ విత్ హిమ్. మన ఆయనతో విభేదించాక మనకు ఎప్పుడు ఉంటుంది కదా.
కానీ ఆ విభేదించే సమయంలో గౌరవంగా మర్యాదగా కొంత మనం దాన్ని విభేదించే పద్ధతిలో విభేదిస్తాం. అదే తెలుగు పద్యాన్ని ఆస్వాదించు, ఎంత అద్భుతంగా ఆ పద్యం చెప్తాడని. జాషువా చెప్పిన పద్యం నాకు ఇప్పటికి గుర్తు. చెల్లపల్లి సత్కవీషుండు ప్రసిద్ధుండు వీర శతావధాని అని అద్భుతంగా ఆయనకు సన్మానం జరిగినప్పుడు మాట్లాడినటువంటి చదివినటువంటి పద్యం. సో నా పలుకుల రాణి పాదములకు బంగారు గగ్గరతో అలంకృతుడు కావించగా ఇంకేమి కావాలి ఈ కవిత కళావధూటికిన్నని అద్భుతం. నాకు ఇంకా పద్యం పూర్తి గుర్తులేదు. చెల్లపల్లి సత్కవీషుండు ప్రసిద్ధుండు వీర శతావధాని అని ఆ జాషువా గారి పద్యాన్ని చదివాడు. ఎంత ఆనందంగా ఉంటుంది ఆ పద్యము వింటుంటే. సో అట్లా యు టేక్ సంథింగ్ విచ్ యూ లైక్, లీవ్ సంథింగ్ విచ్ యూ డిస్లైక్. ఇప్పుడు మనం ఒక బఫైకి వెళ్తాం, బఫైకి వెళ్ళినప్పుడు అన్నీ తినాలి అనేటువంటి కక్కుర్తి ఉండదు కదా. అందులో నచ్చింది తింటాం, నచ్చింది వదిలేస్తాం. ఒక బఫైలో ఉండేటువంటి స్వభావము మీడియాను, సోషల్ మీడియాను చూసేటప్పుడు ప్రవచనాల నుంచి విశ్లేషణల వరకు, నేను ఒక్క గరకపాటితో చెప్పడం లేదు, ప్రవచన ప్రసంగాల నుంచి రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషణల వరకు నచ్చింది తీసుకో, నచ్చింది తీసుకోకు. దట్ ఇస్ కాల్ ద బఫై అప్రోచ్. బఫైకి పోయి అంతే చేస్తావు కదా, నీకు నచ్చింది తింటావు, నచ్చింది పక్క పెడతావు. నీకు నచ్చకపోవచ్చు, ఇంకోరికి నచ్చచ్చు. ఎందుకు బఫైలో 50 ఐటమ్స్ పెడతారు? 50 ఐటమ్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు పెట్టారు? 4 పెడితే సరిపోతుంది కదా అంటే నీకు ఆ 4 నచ్చచ్చు, ఇంకోనికి ఇంకో 4 నచ్చచ్చు కదా. ఆ 4 నచ్చిన వాడు అది తింటాడు, నీకు నచ్చి నువ్వు తిను. బఫైలో 50 పెట్టడం అంటే 50 తినమని కాదు, 50 నచ్చమని కూడా అంతకంటే కాదు, 50 తినమనే కాదు. అందువల్ల ప్రసంగాలలో అనేక అంశాలు ఉంటాయి. నీకు నచ్చితే తీసుకో, నచ్చని వాటి వదిలేయి. అసలు నచ్చకపోతే మొత్తానికి చూడు, ప్రవచనకర్తలు కూడా ఒక్క గరకపాటే లేడు కదా. నీకు నచ్చకపోతే ఇంకో ప్రవచనం విను. ఆయన ఏం చెప్పడం లేదు, ఫోర్స్ చేయడం లేదు కదా మిమ్మల్ని. నా ప్రవచనమే చూడాలి, నా ప్రవచనమే వినాలి. నచ్చితే చూడు, నచ్చకపోతే చూడు. నాగేశ్వరం విశ్లేషణ చేస్తాను, నాకు నచ్చలేదు అనుకోండి ఇంకో వీడియో విశ్లేషణ చూడండి. సార్ మొత్తం ఈ వీడియోలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి, జగన్ వీరభక్తులకి నచ్చంది ఏంటంటే అసెంబ్లీకే రారు అన్న ఒక్క పదం నచ్చలేదు సార్. ఎన్టీఆర్ గారి గురించి ఆయన చెప్పిన మంచి విషయాలు అయితే వాళ్ళకి ఎక్కువ ఉండకపోవచ్చు మేబీ.